హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సజ్జల భార్గవ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవద్దని, ఆయన్ని అరెస్ట్ చేయవద్దని, ఆయన విచారణకి సహకరించాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సజ్జల భార్గవ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు హైకోర్టును ఆశ్రయించినటువంటి వాళ్ళు, పీడీటీవీ జానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది, ఇంకా కొంతమంది కడప జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళ అరెస్టు విషయంలో కూడా కఠినమైనటువంటి అరెస్టుల వరకు వెళ్ళొద్దు పోలీసులు, వాళ్ళు విచారణకు హాజరవుతారు, విచారణకు హాజరవ్వాలి, విచారించండి అనేటువంటి దాని మీద స్పష్టత ఇచ్చింది. సజ్జల భార్గవ రెడ్డి మీద ఇప్పటికే గుడివాడతో పాటు కొన్ని జిల్లాల్లో ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టుల విషయంలో ఆయన సజ్జల భార్గవ రెడ్డి కేంద్రంగా ఒక సోషల్ మీడియా వింగ్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచే మెటీరియల్ మొత్తాన్ని కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులకు పంపించి అప్పుడు తెలుగుదేశము, జనసేన వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైన వీడియోలు, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి కొన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టారు అనేటువంటిది ఆరోపణ. ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని నమోదైనవి కూడా. దాని మీద సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు దాదాపుగా హైకోర్టులో ఉపశమనం దొరికినట్లే సజ్జల భార్గవ రెడ్డికి. అరెస్ట్ అయితే మాత్రం లేకుండా 41 ACRPC కింద వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారణకి పిలుస్తారు. విచారణకు పిలిచినటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించడానికి అవకాశం ఉండొచ్చు. ఆ విచారణకి హాజరవ్వాలి. విచారణకు హాజరవ్వలేదు అనుకోండి, హాజరు కాకపోతే వాళ్ళు విచారణ సహకరించడం లేదు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తన మీద కూడా ప్రకాశం జిల్లాలో మదిపడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అప్పుడు ఏడాదిన్నర క్రితం ఆయన పెట్టినటువంటి పోస్టుల మీద ఒక 9 చోట్ల ఆ విధంగా కంప్లైంట్లు ఇచ్చారు. కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నమోదైనటువంటి కేసులన్నింటిలో కూడా ఆయన నోటీసులు, ఇప్పుడు మద్దిపాడు పోలీసులు అయితే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆయన 2 సార్లు కూడా విచారణకు హాజరవడానికి ఆయనకి సినిమా షూటింగ్ ఉంది, ముందుగానే ఫిక్స్ చేసుకున్నటువంటి దాని ప్రకారంగా నేను ఇప్పుడు హాజరవ్వలేదు, డిజిటల్ మోడ్లో అయితే నేను హాజరవ్వగలను అనేటువంటి దాని మీద ఆయన ఆల్రెడీ వాళ్ళ లాయర్ ద్వారా పోలీసులకు చెప్పుకున్నారు. అయితే హైకోర్టును కూడా ఆయన ఉన్నారు ముందస్తు బెయిల్ కోసం అనేది. మొన్న విచారణ జరిగింది, రేపు సోమవారానికి అది వాయిదా పడింది. బహుశా రామ్ గోపాల్ వర్మకు కూడా ముందస్తు బెయిల్ అనేది లేకపోయినా సరే కఠినమైనటువంటి చర్యలు వద్దు, అరెస్ట్ లేకుండా విచారించండి అనేది చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఏడాదిన్నర క్రితం పెట్టినటువంటి పోస్టులు అవన్నీ కూడా సోషల్ మీడియాలో. అయితే రామ్ గోపాల్ వర్మ చెప్పేది ఏమిటి అని అంటే, తను పెట్టినట్టు పోస్టు ఏదైతే పెట్టానని చెప్పారో పోలీసులు ఆయనకి ఒక సమాచారం ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఈ ముగ్గురు మహిళల డ్రెస్సులో ఉన్నటువంటి ఫోటోలు ఏవో పెట్టాడు అనేటువంటి దాని మీద అతని మీద ఆరోపణ. ఇదంతా వ్యంగ్య చిత్రీకరణ. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, లేకపోతే వీడియోలు చేయటం కానీ, లేకపోతే బొమ్మలు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కార్టూన్ లాంటిది. అది ఒకవేళ అది నేను పెట్టానో లేదో కూడా నాకు గుర్తులేదు. మరి అలాంటిది దాని మీద మరి అది ఎట్లా నేరం అవుతుందని ఏంటనేది తెలియదు. అసలు అయినా ఏడాదిన్నర క్రితం నేను పోస్టులు పెడితే ఇప్పుడు కంటిన్యూస్గా ఒక 9 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవటం, ఇవన్నీ నోటీసులు ఇవ్వటం అంటే ఏదన్నా కుట్ర జరుగుతుందేమో తన మీద అనేటువంటి విధంగా కోర్టుకు కూడా అదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు మరి ఏమి నిర్ణయం తీసుకుంటుందో అందుకు అనుగుణంగానే రామ్ గోపాల్ వర్మ అరెస్టు విషయంలో పోలీసులు చర్యలు ఉండేదానికి అవకాశం.